మేషరాశి. అమ్మా, ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మిత్రులతో కలిపి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి, వారికి సంబంధించి ధనాన్ని ఖర్చు పెట్టుకోవడానికి, విందు వినోదాల్లో పాల్గొనడానికి, స్నేహ సంబంధాలని అభివృద్ధి పరచుకోవడానికి సంబంధించిన రోజుగా దీన్ని మనం భావించవచ్చు. ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉండడం, అలాగే నియంత్రణ లేకుండా, ప్రణాళిక లేకుండా ఆకస్మికమైన ప్రయాణాలు కానీ ఖర్చులు కానీ కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా ఖర్చుల విషయంలో, ప్రయాణాల విషయంలో, శ్రమ విషయంలో, లాభాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి మంచిగా ప్రయత్నాలు చేసినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ఆత్మీయులైన వ్యక్తులతో ఘర్షణలకు అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు? వృషభ రాశి వారి విషయాన్ని తీసుకుంటే, వృషభ రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాలలో శ్రమ అధికంగా ఉన్నా లాభకరంగానే ఉండే అవకాశాలు అనేవి ఒకటి కనబడుతుంది. వృత్తిపరంగా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి నూతన అవకాశాలు లభ్యమయ్యే సమయంగా కూడా దీన్ని మనం భావన చేయొచ్చు. వృత్తిపరంగా కొత్త స్నేహాలు, అదేవిధంగా మంచి అవకాశాలని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. కనుక వీలైనంతవరకు ఆ విషయంలో తగిన విధంగా దృష్టి సారిస్తూ ముందుకు పెడతారు. అంతేకాకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అంటే వృత్తికి సంబంధించిన నిర్ణయాల్లో కావచ్చు, లేకపోతే వృత్తికి సంబంధించి కీలకమైన ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో కావచ్చు, వ్యక్తుల యొక్క సహకారాన్ని సంపూర్ణంగా సద్వినియోగపరచుకోవడానికి చేసే ప్రయత్నాలు, అలాగే స్నేహ సంబంధాలతో పాటుగా మీ యొక్క సర్కిల్ని పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతోంది? విద్యాపరంగా, అంటే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి దూర ప్రదేశాల్లో అనుకూలంగా, అంటే ఏదైనా సీట్ కోసం ప్రయత్నం చేసేవారు కానీ, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి కానీ నూతన అవకాశాలకి సంబంధించిన సమయంగా, అదేవిధంగా తండ్రి ఆరోగ్య విషయంలోనూ శ్రద్ధ తీసుకునే విధంగా రెండు విధానాలుగా అవకాశం అనేది ఒకటి. అలాగే వృత్తిపరంగా శ్రమ అధికమైనప్పటికీ దానికి తగిన గుర్తింపు, గౌరవం అనేది లభించటం, అదేవిధంగా శ్రమతో కూడిన అభివృద్ధి అనేది కూడా వృత్తిపరంగా ఏర్పడడం అనేది మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కూడా భావించవచ్చు. ముఖ్యంగా విద్య, ఉద్యోగం, దాంతోపాటుగా ఆధ్యాత్మిక ఆలోచనలలో చిన్నపాటి ఆటంకాలున్నా ప్రయాణాలకి అవకాశం అనేది, తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ మొదలైన వాటి గురించి ఆలోచనలు చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. రావలసిన ధనం ఏదన్నా ఉన్నా దూర ప్రదేశాల నుంచి దానికి సంబంధించి అవకాశాలు అనేవి అనుకూలంగానే ఉండే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? మానసికంగా ఆందోళనలు, అనవసరమైన ఆలోచనలు, దానివల్ల పూర్తిగా మీ మీద మీకు నమ్మకం, విశ్వాసం విషయంలో ఏదైనా పని చేయడంలో ఎదురవుతున్న ఆటంకాల వల్ల పూర్తిగా చేయగలనా లేదనే భావన మొదలైనవి ఏర్పడుతున్నా కూడా వాటన్నిటినీ అధిగమించడానికి మీరు విజ్ఞతతో నిర్ణయాలు తీసుకుంటారు. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా ముఖ్యమైన కార్యక్రమాల్లో తెలియని ఆలస్యాలు, ఆందోళన, ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే దూర ప్రయాణాలు కావచ్చు, ఆధ్యాత్మిక విద్య, పెద్దల ఆశీస్సులు మొదలైన విషయాల్లో చిన్నపాటి ఘర్షణాత్మకంగా ఉండడం, అంటే మీరు ఆశించిన విధంగా ప్రణాళికలు ముందుకు వెళ్లకుండా ఏదో విధంగా కొంత ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి రావడం, తద్వారా ఆరోగ్య సంబంధంగా, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విషయంలోనైనా కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా మానసిక ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి, ఘర్షణలు అధిగమించాలి. ఆర్థిక విషయాల మీద దృష్టి సారించినా దానికన్నా ముందుగా మానసిక ఆందోళనను అధిగమించే దిశగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి సంఘంలో గుర్తింపు, గౌరవం, అలాగే పేరు ప్రఖ్యాతలు పెరగడం, మీ యొక్క భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉండడం,
జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవడం, వారితో కలిపి నూతన ప్రయాణాల కొరకు ప్రయత్నాలు లాంటివి చేయడం, అలాగే ఆ ప్రయాణాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కొంత చికాకులు అనేవి ఎదురవుతున్నా, ఎంత ఒత్తిళ్ళు సమస్యలు లాంటివి ఉన్నా, ఛాలెంజ్లు ఉన్నా వాటిని కూడా చక్కగా మీరు అధిగమించడానికి మీరు ఆధ్యాత్మిక ఆలోచనలతో, మంచి వ్యక్తుల సహచర్యంతో అధిగమించే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార వ్యవహారాల విషయం కావచ్చు, వ్యాపారాన్ని విస్తరించుకునే విషయంలో కావచ్చు, చక్కగా ఆలోచనలని ఇది చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెంచుకునే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారికి రుణాలకు సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా రుణాలు, ప్రత్యర్థుల మీద విజయం, ఆరోగ్య సంబంధమైన విషయాలు, వాటికి సంబంధించిన ఖర్చులు, ప్రత్యర్థుల మీద విజయంతో మీరు విద్యార్థుల పోటీల్లో నెగ్గడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా రోజుగా దీన్ని మనం భావించవచ్చు. ఆ నేపథ్యంలో వాటికి సంబంధించిన విషయాలలో కూడా వ్యక్తుల యొక్క సహకారం అనేది చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి దాన్ని చక్కగా అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. స్నేహ సంబంధాలని అభివృద్ధిపరచుకోవడానికి చేసే ప్రయత్నాల్లో మంచి వ్యక్తుల యొక్క సహకారం, ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో, తల్లి కావచ్చు లేకపోతే భాగస్వామి కావచ్చు, మిత్రుల యొక్క సహకారంతో ఎదురవుతున్న సమస్యలని, ఒత్తిళ్లని అధిగమిస్తూ స్నేహ సంబంధాలని అభివృద్ధిపరచుకుంటూ ఆర్థికంగా అనుకూలతలు పెంపొందించుకుంటూ రుణాలు ఏదన్నా ఉన్నా వాటిని తీర్చుకునే విషయంలో మంచిగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. తులా రాశి. అమ్మా, తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి మానసికంగా ఆందోళనని అధిగమించాలి, ప్రశాంత వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి, ఉపాసనా బలాన్ని పెంపొందించుకోవాలి, ఆధ్యాత్మిక ఆలోచనలతో ముందుకు వెళ్ళడం చేసే ప్రయత్నాల్లో ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించాలి. సంతాన వర్గం యొక్క ఆరోగ్యరీత్యా, వారి అభివృద్ధి రీత్యా తీసుకునే నిర్ణయాలలో చిన్నపాటి ఘర్షణ లాంటివి ఉన్నా కూడా దాన్ని మీరు చక్కగా వ్యక్తుల యొక్క సహకారంతో అధిగమించగలుగుతారు. ముఖ్యంగా వృత్తిలో సహోద్యోగులతో కావచ్చు, మీ సిబ్బందితో కావచ్చు చర్చలు చేసి వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధితో పాటుగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో కూడా వారి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా క్రియేటివిటీని పెంపొందించుకోవడానికి చేసే కార్యక్రమాలు కూడా అధికంగా ఉంటాయి. గృహ వాతావరణాన్ని చాలా అనుకూలంగా మరల్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారికి కుటుంబ వాతావరణం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఏదో తెలియని ఘర్షణాత్మకమైన వాతావరణం, అలాగే డ్రైవింగ్ చేసేవారు దాని మీద తగిన విధంగా శ్రద్ధ పెట్టవలసిన పరిస్థితులు, స్థిరాస్తులకు సంబంధించిన విషయంలో తండ్రి తరపు బంధువులతో కావచ్చు లేకపోతే బంధువర్గంతో కావచ్చు చర్చలు జరపడానికి అవకాశం అనేది అధికంగా కనబడుతుంది. అదేవిధంగా దాంతోపాటుగా మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ యొక్క తోబుట్టువులతో చర్చలు చేయడం అనేది, స్థిరాస్తుల రీత్యా మాటలు జరపడం అనేది మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో భాగస్వామితో కలిపి నిర్ణయాలు తీసుకొని మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని దాని పరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా వాహనాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు కొంత చికాకులు కలిగించినా కూడా మంచి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. సంతాన వర్గంతో ఘర్షణను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. వారి యొక్క ఆలోచనల విషయంలో తగిన విధంగా మీరు సహకరిస్తూ ముందుకు పెడతారు. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ధనస్సు రాశి వాళ్ళ సామర్థ్యంతో అనుకున్న పనులు పూర్తిగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. సహకారాన్ని ఆశించినప్పుడు వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో లభ్యమైనా కాకపోయినా మీ అంతటి మీరు పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం లాంటివి చేస్తారు. శక్తి పెరుగుతుంది, సామర్థ్యంతో పనులు నిర్వర్తిస్తారు. ఆకస్మికమైన ఆలోచనలతో అనుకున్న పనులు సాధించడానికి విశేషంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే పనులు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా అనుకున్న సమయంలో అనుకున్న పనిని పూర్తి చేయడానికి అన్ని విధాలుగా కూడా కృషి చేయడానికి అవకాశం ఉండే సమయంగా ఒకటి దీన్ని మనం భావించవచ్చు. అంతేకాకుండా ముఖ్య కార్యక్రమాల్లో అంటే వ్యక్తుల యొక్క సహకారాన్ని మీరు కోరుకున్నా కూడా అది గృహ సంబంధమైన విషయాల్లో కావచ్చు లేకపోతే రుణాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు వ్యక్తుల యొక్క సహకారం కన్నా మీ వ్యక్తిగత ఆలోచనలతో మీ వ్యక్తిగత నైపుణ్యాలతో సమస్యల్ని సాల్వ్ చేసుకుంటూ రుణాలకు సంబంధించిన విషయం కావచ్చు లేకపోతే అభివృద్ధికి సంబంధించిన విషయాలు కావచ్చు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మకర రాశి.
అమ్మా, మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి ముఖ్యమైన విషయాల్లో అంటే సాంఘిక సంబంధాలు కావచ్చు, లేకపోతే భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాలు, వాటికి సంబంధించిన విషయాలలో వాటికి సంబంధించిన ఖర్చులు కానీ, వాటికి సంబంధించిన చర్చలు కానీ చేసేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అంటే నూతన పెట్టుబడుల విషయం కావచ్చు, లేకపోతే ఆల్రెడీ ఉండే వాటి మీద వచ్చే ధనానికి సంబంధించిన విషయాలు మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వారితో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అభివృద్ధి కొరకు మీరు తీసుకునే ఆలోచనలలో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మాటల వల్ల అధిక ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకునే నిర్ణయాలుగా అనిపించి ఇతరులతో ఘర్షణ రాకుండా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? కుంభరాశి వారికి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ అనేది ముఖ్యంగా అవసరం. ఆరోగ్య సంబంధమైన విషయాలలో నిర్లక్ష్యం చేయకుండా ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రత్యర్థుల మీద విజయ విషయాల్లో కానీ, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కానీ, రుణాలకు సంబంధించిన విషయాల్లో కానీ, పూర్వపు రుణాలు తీర్చే విషయంలో కానీ ప్రణాళిక వేసుకుని దాని పరంగా వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. సాంఘిక సంబంధాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా నూతన ఆలోచనలతో, అధిక ఆత్మవిశ్వాసంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉన్నప్పటికీ ఎక్కువ శాతం మీ దృష్టిని మీరు మీ ఆరోగ్యం మీద కేంద్రీకరించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం లాంటివి చేయాలి. అదేవిధంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా మీరు తీసుకునే నిర్ణయాలు ఆలస్యాలు అయినప్పటికీ చివరికి అది మీకు అనుకూలమైన అవకాశాలే, అంటే అనుకూలంగా అభివృద్ధి ఇవ్వడానికి అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో కంగారు లేకుండా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఆలస్యమైన, వాయిదా పడ్డ అనుకూలంగా ఉండే అవకాశం ఉందని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మీనరాశి. అమ్మా, మీనరాశి వారు ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు? మీనరాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు, అనుకోని ప్రయాణాలు, కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. తద్వారా అనుకోని ఖర్చుల వల్ల, అనుకోని ప్రయాణాల వల్ల, ఆరోగ్య సంబంధమైన చికాకుల వల్ల, దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకోకుండా పెట్టడానికి అవకాశాలు చూపించే వ్యక్తులు మీకు ఎదురవడం, తారసపడడం వల్ల, నూతన పరిచయాల వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది ఉంది. ముఖ్యమైన విషయాలు కొంత వాయిదా పడే అవకాశం ఉన్నప్పటికీ విజ్ఞతతో మీరు తీసుకునే ఆలోచనలు, సమయస్ఫూర్తి నిర్ణయాలు మీకు ఆ సమస్యని అధిగమించడానికి అవకాశాన్ని ఇచ్చే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి.